మరి ఈరోజు పాతగయ క్షేత్ర వైభవానికి చెప్పడానికి మేము ముందుకు వచ్చానండి. మరి మరో కుంభమేళాను తలపించేలా మన పీఠికాపురం పాతగయ క్షేత్ర పుష్కర స్నానాలు అద్భుతంగా జరిగాయి. చాలా ఆనందంగా ఉంది. వేలు లక్షల్లో కూడా భక్తులు రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. పిఠాపుర వైభవం దినాభివృద్ధిగా ప్రతిరోజు కూడా విశేష అభివృద్ధి పొందుతుంది. మరి ఎంతోమంది భక్తులు ఎంతో మరి ఆ పుణ్యఫలాన్ని పొందాలని, పుణ్య స్నానాలు ఆచరించాలని పిఠాపురం క్షేత్రానికి రావడం, నిన్న వందల వేల లక్షల్లో స్నానాలు అందరూ కూడా స్నానాలు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏమిటంటే చాలామంది అంటూ ఉంటారు అసలు పుష్కరి స్నానం ఎలా చేయాలి, నదీ స్నానం ఎలా చేయాలని. కానీ చాలామంది 99% మన భక్తులు చేసే పొరపాటు ఏమిటంటే మనం పరమ పవిత్రమైన పుష్కరిణి అంటాం, అలాగే పరమ పవిత్రమైన నది అంటాం, పరమ పవిత్రమైన సముద్రం అంటాం. అవి ఎంత పవిత్రంగా మనం చూస్తున్నామో మనము కూడా అంత పవిత్రంగా ఉండాలి. చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే మలమూత్రములు విసర్జించి అవే బట్టలతో అలాగే పుష్కర స్నానానికి వెళ్ళడం, నదీ స్నానానికి వెళ్ళడం, సముద్ర స్నానానికి వెళ్ళడం, అలాగే కాశీ గంగా నది స్నానం కూడా చేయడం జరుగుతూ ఉంది. కానీ అలాంటి పొరపాట్లు చేయడం వలన పుణ్యమాడ దేవుడు పాపం మాత్రం వస్తుంది. మనం స్నానం చేసి పూజ గదిలోకి వెళ్ళి పూజ చేస్తాం. మన ఇంట్లో ఒక ఆలయానికి వెళ్ళినా పవిత్రంగా వెళ్తాం. అదేవిధంగా మనం ఒక పుష్కరిణి స్నానానికి వెళ్ళినా, ఒక నదీ స్నానానికి వెళ్ళినా, ఒక సముద్ర స్నానానికి వెళ్ళినా మనం ఎంత పవిత్రంగా ఉండాలంటే మన శరీరం శుభ్రంగా ఉండాలి, మనం వేసుకున్న వస్త్రం శుభ్రంగా ఉండాలి. అటువంటిప్పుడు మనం పుష్కర స్నానం చేయాలి. దానివల్ల విశేషమైన పుణ్యఫలం మనం దక్కుతుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ మాటను ఆచరించి మనం ఎంత శుభ్రంగా పరిశుభ్రంగా నదీ స్నానం చేస్తామో అప్పుడు దాని తగ్గ ఫలితం వస్తుంది. ప్రతి ఒక్కరు ఇది గమనించండి. ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసేటప్పుడు కాశీ గంగా నదిని తలుచుకోండి. గంగా, యమున, సరస్వతి అనే ఆ మాతను తెలుసుకోండి. మీరు ఆ యొక్క క్షేత్రంలో స్నానం చేసిన ఫలితం మీకు దక్కుతుంది. జై గురుదత్త. ఓం నమః శివాయ.